పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియూ కొదువ లేదు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఏమియూ కొదువ లేదు. ప్రియులారా, ఏమియూ కొదువ లేదు. ఎవరికి? దేవుని యందు భయభక్తులు గలవారికి. దానియేలు సింహపు గుహలో వేయబడినప్పుడు అతడు కాపాడబడిన సంగతి అందరికీ తెలుసు. అయితే అతడు కాపాడబడినందుకు కొన్ని కారణాలు అందరూ చెప్తారు. ముఖ్యంగా అతడు దినమునకు ముమ్మారు ప్రార్థించినందున ప్రభువు కాపాడెను. అదే సమయమున మరో రహస్యము కూడా ఉంది. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ప్రియులారా, భయభక్తులు కలిగి ఉన్న దానియేలు అతని స్నేహితులు పరిశుద్ధతను కాపాడుకుని వారై ఉన్నారు. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. ప్రియులారా, నేడు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు, కానీ వారి అపవిత్రమైన క్రియలను బట్టి దేవుని నామము దూషించబడుచున్నది. అంత్య దినములలో అపాయకరమైన దినములు వచ్చునని వ్రాసిన అపోస్తలుడు పైకి భక్తిగల వారే వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉందురు అని స్పష్టంగా వ్రాస్తున్నాడు. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ భక్తి, మీ విశ్వాసం ఎలా ఉంది? దైవభక్తి గలవారు యథార్థముగా జీవించుట ఎంతో అవసరం. కీర్తనాకారుడు ఇలాగూ రాస్తున్నాడు: దేవుడని యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలును చేయక మానడు. కీర్తనల గ్రంథం 84:11వ వచనం. అవును ప్రియులరా, యథార్థత ఎంతో ప్రాముఖ్యం. భక్తి అను ముసుగున మనము దేవునికి అసహ్యమైన పనులు చేయుచుండిన ఎడల కొంతకాలానికి మనం దొరికిపోతాం. దేవుని వలన మనము కఠినముగా శిక్షింపబడతాం. ఎవరైతే యథార్థముగా ప్రవర్తిస్తారో వారికి దేవుడు అన్ని మేలులను దయచేస్తాడు. ప్రియులారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. 23వ సంకీర్తన 1వ వచనం. కాబట్టి మనము మందలో చేరిన గొర్రెల వలె ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. యథార్థముగా ప్రవర్తించాలి. అప్పుడు ఏ మేలు కొదువై ఉండకుండా దేవుడు చూచుకుంటాడు. ప్రియులారా, దైవభక్తి కలిగి ఉన్నప్పుడు లోకులు అర్థం చేసుకోనకుండా విమర్శించవచ్చు, కానీ దేవుని దృష్టిలో భయభక్తులు కలిగి ఉండుట ఎంతో గొప్పది. అందుకనే తిమోతి 1వ పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనములో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనయై ఉన్నది అని వ్రాయబడి ఉంది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. ఆయన మందులో చేరిన వారి వలె ఉందాం. యథార్థముగా ప్రవర్తిద్దాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని ప్రభు మేము చూడగలిగే భాగ్యం ప్రభు మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు.
తండ్రి, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. మీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలో, ప్రయాణములలో తోడుగా ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. తండ్రి, చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానం ఇవ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువాను దినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమునివ్వండి నాయన. పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెనుకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.